గాంధీ నివాసానికి మీరు వచ్చారు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఏం మెసేజ్? ప్రశాంతమైన వాతావరణాన్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని చెప్పి కౌశిక్ రెడ్డికి చెప్పడానికి ఆయన వస్తాన్నాడు కాబట్టి వస్తే చెప్పి కౌశిక్ రెడ్డి చిన్న పిల్లడు తమ్ముడు నువ్వు ఇలా రెచ్చిపోకని చెప్దామని. జెండా ఎగిరేయాలి, గాంధీ ఇంటి దగ్గరకు జెండా ఎవరింటి మీద అలాంటి ఎగరేస్తావు అబ్బాయి? ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఇది ఉంది, ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఒక ఇంటి మీద జెండా పెట్టాలన్నా, ఒక స్టిక్కర్ పెట్టాలన్నా ఆ ఓనర్ యొక్క కావాలి, లేకపోతే అది క్రిమినల్ కేసు అవుతుంది. అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మన డైరెక్షన్. అది కూడా తెలియదు పిల్లోడికి, మరి ఏం చేయాలి? జెండా విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు కూడా రెచ్చగొట్టేలాగా మేము ప్రాంతీయ విద్వేషాలను ఏదో రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడారో, గాంధీ గారు బతకనికి వచ్చిర్రు అని అదని ఇదని మాట్లాడింది కదా, దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. తప్పకుండా ఈ ఇష్యూ మీద మేము సరైనటువంటి ఫోరంలో మాట్లాడతాం. ఎన్నికల మీద ప్రభావం ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు లేపినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీకు సీట్లు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ప్రజల మీద, హైదరాబాద్ సిటీ ప్రజల మీద మీకు ఎంత ఆక్రోశం ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మాటని సమర్థించినట్టయితే ఉందని అనుకోవాలి, లేకపోతే ఆయన లేదంటే దాన్ని ఖండించాలి, అంతే సింపుల్. ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం దారా నాగేందర్ గాంధీ నివాసానికి వచ్చారు, ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు గాంధీ నివాసానికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పాడి కౌశిక్ రెడ్డి చేశారు. దీని వెనుక ఖచ్చితంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఉన్నారని మేము భావించాల్సిన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాని ఇంపాక్ట్ ఉంటుందని కూడా దారా నాగేందర్ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ హేమంత్తో నరేందర్, జీ తెలుగు న్యూస్.